ఈ లోకంలో ఎన్నో దైవికమైన నమ్మకాలున్నాయి. కానీ క్రీస్తును వెంబడించే వారికి కలిగిన విశ్వాసము మతమును బట్టి రాలేదు, కానీ దేవునితో వారికి ఉన్న వ్యక్తిగత సహవాసాన్ని బట్టి కలిగింది. దేవునితో క్రొత్త నిబంధనలో ఉన్న మనకు మనం ఏ స్థితిలో ఉన్నా ఈ క్రొత్త నిబంధనల నుండి అయితే మనల్ని ఎవరు తోలివేసేరు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం పాపం చేసినప్పుడు రక్షణ యొక్క ఆనందాన్ని పోగొట్టుకుంటాం. అది లేని నాడు మనం ప్రభుతో వ్యక్తిగత సహవాసం చేయలేం. ఎప్పుడైతే మనం ప్రభుతో వ్యక్తిగత సహవాసం కోల్పోతామో మెల్లగా విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉంటా సాధ్యమని తెలుసు కదా. అలా మనం నిబంధనలోనే ఉంటాము, కానీ దేవునితో సహవాసాన్ని కోల్పోతాం. అది కోల్పోయిన నాడు మన భక్తికి అర్థమే ఉండదు. ఏంటి వ్యక్తిగత సహవాసం అని ఆలోచిస్తున్నారా? దేవుడు మనతో మాట్లాడతారు, అప్పుడు మనం ఆలకించాలి. మనము తిరిగి ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన ఆలకిస్తాడు, ఆయన తిరిగి మనకు జవాబిస్తాడు. ఆయన స్వరం మనం వినగలిగేలాగా మనతో మాట్లాడతారు. మరి ప్రజలు దేవునితో వ్యక్తిగత సహవాసం చేయాలి అని అంటే దేవుణ్ణి సమీపించాలి. పాపముతో ఉన్న మనిషి దేవుణ్ణి సమీపించలేరు కదా. కాబట్టి ఆ పాపాన్ని తీసివేసి యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు చిందించిన తన రక్తముతో, వాక్యముతో మనల్ని కడిగి పవిత్రపరిచినప్పుడు మాత్రమే మరలా తిరిగి పరిశుద్ధాత్మ ద్వారా మన సహవాసాన్ని, అంటే ప్రభుతో మన సహవాసాన్ని పునరుద్ధరించుకోవచ్చు. అప్పుడు దేవుని సమీపించిన ప్రతి వారు ఆయన స్వరాన్ని మరలా తిరిగి వినొచ్చు. మనం దేవునితో మాట్లాడతాము, తిరిగి దేవుడు మనతో మాట్లాడతాడు. ఇదే వ్యక్తిగత సహవాసం. క్రైస్తవత్వానికి మూలం ఇదే. మనకి దేవునికి మధ్యలో ఇక్కడ ఎవ్వరూ ఉండకూడదని ప్రభు అన్నారు. తమకు కలిగినదంతయు విడిచిపెట్టిన వారు నాకు శిష్యులు కారు అని చెప్పారు. కాబట్టి ఈ వ్యక్తిగత సహవాసమే లేకపోతే మనం ప్రత్యేకించబడిన వారం కాం, అంటే పరిశుద్ధులము కామని అర్థం చేసుకోవాలి. మరి మీ వ్యక్తిగత సహవాసం ఎలా ఉందో ఒకసారి పరీక్షించుకోండి.